ఓం శ్రీమాతే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో బోనం ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను. సో మొట్టమొదటిగా మేము గేట్‌తో మొదలెట్టామండి. వేప కొమ్మలు, మామిడాకులు ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. ఆ తర్వాతకి గుమ్మంతో స్టార్ట్ చేసాము. గుమ్మం మీద వేప ఆకులు, వేప కొమ్మలు అన్నీ పెట్టినాము. ఈసారి మేము బోనం కొంచెం లేట్‌గా చేస్తున్నాము. ఎందుకంటే పోయిన వారం కుదరలేదు. అందుకే ఈ వారం చేసుకుంటున్నాము. ఏదైతేనేం ఏ వారం అయితేనేమి అమ్మని బోనమే కాబట్టి చేస్తున్నాము. ఇంకా ఈ బోనంకి ఏమేమి సామాన్లు కావాలో అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. కింద న్యూస్ పేపర్ వేసి పసుపు, కుంకుమ, నూనె, సున్నం అవన్నీ ఫస్ట్ సున్నంతో స్టార్ట్ చేస్తారు కాబట్టి సున్నం వాటర్‌తో కలిపిన, ఆయిల్‌తో కలపకుండా వాటర్‌తో కలిపిన. వాటర్ అయితే కొంచెం కారకుండా మంచిగా ఉంటుందని, కానీ చేత్తోని రుద్దితే కొంచెం ఎట్లనో ఉంది. కొంచెం మంచిగా రావట్లేదు అని చెప్పేసి ఒత్తుల ప్యాకెట్ ఉంటుంది కదా, ఒత్తుల ప్యాకెట్ తీసుకొని ఆ ఒత్తుల్ని ఒక 2, 3 తీసుకొని దాంతో రుద్దిన. నేను ఈసారి అమ్మవారి ముఖం దించుదాం అనుకుంటున్నా. అందుకే ఇక మీద కింద మొత్తం సున్నం రుద్ది మధ్యలో అమ్మవారి ముఖం దించుదాం అనుకుంటున్నా. ఇంకా కుంకుమ, పసుపు అవన్నీ రెడీ చేసుకొని ఇంకా మొదలెట్టేద్దాం. ఇంకా ఆ తర్వాత మధ్యలో చాలామంది నూనె రుద్దుతారండి. నూనె రుద్దకూడదు, రుద్దితే ఎక్కువసేపు ఉండదు. గుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా అది కారుతుంది, మొత్తం గలీజ్ అవుతుంది. అయితే ఏం చేయండి, పెరుగు తీసుకోండి, కొంచెం పెరుగు తీసుకొని అలా పసుపు రుద్ది మధ్యలో మంచిగా చుట్టుముట్టు రుద్దిన తర్వాత పసుపు తీసుకొని జల్లెడ పెట్టండి. మొత్తం జల్లెడతో అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత పసుపు ఎక్కడ కింద పడుతుందో లేదో అని చెక్ చేయండి. చూడండి ఎంత మంచిగా అతుక్కుందో. అదే నూనె పెడితే మనం కొంచెం కారినట్టు అవుతుంది. నేనైతే అట్లనే చేసిన. వీడియోలు ఎంత ఉంటాయి కాబట్టి స్కిప్ చేసిన. ఇక ఆ తర్వాత ఇప్పుడు మన అమ్మవారి ముఖం దింపిన. అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా, దాంతో దింపిన. ఎట్లా వస్తుందో అనుకున్నా, మంచిగానే వచ్చింది. ఇంకా ఆ తర్వాత దాని మీద కోటింగ్ కోసం కుంకుమలో నూనె పెట్టిన. ఇప్పుడు నూనె పెడితే ఏం కాదు, నూనె పెడితేనే అంటుకుంటాయి కాబట్టి ఏం కాదు ఇప్పుడు నూనె పెడితే. అదే వాటర్ అయితే పసుపులో కలిసిపోతుంది. సో కుంకుమ నూనె కలిపి ఆ టెక్స్చర్తోని అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్తోని మొత్తం కోటింగ్ చేస్తున్నా. ఇంకా ఏది వస్తుందో అనుకున్నా ముఖం, కానీ చాలా మంచిగా వచ్చింది. అబ్బా ఎంత మంచిగా వచ్చింది చూడండి. అసలు నేను బోనం ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. ఫస్ట్ టైం అయినా కానీ మంచిగానే వచ్చింది. ఎట్లా వస్తుందో అనుకున్నా, చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. దాని తర్వాత వేప కొమ్మలతోని, వేపాకులతోని డెకరేట్ చేయొచ్చు. పైన బోనం నేను జస్ట్ కుంకుమతోనే చేసేసిన, ఏం లేదు. ఇక ప్రసాదం అవన్నీ మమ్మీ వాళ్ళు పెడతారు, అవన్నీ మనకు సంబంధం లేదు. నేను జస్ట్ డెకరేట్ చేసిన అంతే. ఇక దీపం పెట్టి వాళ్ళు అంతా పెట్టారు. ఒక ఇస్తరాకు తీసుకొని కింద బియ్యం పోసి బోనం పెట్టినాం, ఏం లేదు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా గండ దీపం పెట్టినాం అన్నమాట. ఇక బోనం నేను చేసినట్టు నేనే ఎత్తుకున్నా. ఇక అంతా కేర్ఫుల్గా ఆచితూచి అడిగేస్తూ తీసినాం బోనం. ఫైనల్లీ గుడికి వచ్చి చుట్టూ తిరిగిన ఎట్లనో అట్లా. ఓకే, మంచిగానే అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక అందరూ మా బోనమే చూస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కాలే అప్పుడు. దీపం అయితే చాలా మంచిగా పెరుగుతుందండి. మీకు గుడి దాకా దీపం రావాలంటే నార్మల్ ఒత్తులు పెట్టకుండా గండ దీపం అనేది ఉంటుంది. అది మంచిగా మా అమ్మమ్మ చేసింది, రౌండ్ చేసి మంచిగా పెడితే గుడి దాకా వెలుగుతుంది. ఇంకా అయిపోయింది, చుట్టూ తిరిగి అమ్మవారిని దర్శించుకొని ఇంటికైతే వెళ్ళినాము. శాఖ పోసింది మమ్మీ. ఇక కొన్ని ఫొటోస్ ఇంటికి వెళ్ళాము. బొమ్మడిది గాడు ఇంటికి వచ్చాక కూడా అమ్మవారి ముఖం అట్లనే ఉందండి. మా అమ్మమ్మ అయితే మురిసిపోయింది. ఇంకేముంది, బెల్లం అన్నము అలాగే చికెన్ మటన్ చేసుకొని తిన్నాము. నా హాఫ్ సారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి ఇవాళ వీడియో. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్.